తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఈ వచనం ప్రకారం పాస్టర్లలో ఎంతమంది నరహంతకులు ఉన్నారు? పెద్ద పెద్ద ప్రసంగికులలో ఎంతమంది నరహంతకులు ఉన్నారు? ఈ వచనం ప్రకారం 3:15 ప్రకారం విశ్వాసులలో ఎంతమంది నరహంతకులు ఉన్నారు? ఒకే సంఘంలో కూర్చొని ఆరాధించుకునే సహోదరులు ఎంతమంది తమ సాటి సహోదరిని ద్వేషిస్తూ ఉంటారు? అదే పనిగా ఏదో ఒక చిన్న కారణం దొరికింది, పోని ఆ అమ్మాయి మంచి చెడు నాకెందుకు, దేవుడు ఉన్నాడు తీర్పరి, నేనేం న్యాయాధిపతిని తీర్పరిని కాదుగా, ప్రార్థన చేద్దాం, పోనీ దేవుడే ఆశీర్వదిస్తాడు, శిక్షిస్తాడు, దేవుని చిత్తానికి వదిలేద్దాం, నేనైతే నిండుకుండగా ఉందాం, ప్రేమనే చూపిద్దాం అని అనుకోరు. దాదాపు చాలా మంది స్త్రీలు తమ సాటి సహోదరుల పట్ల మనస్సులో ద్వేషం 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 నిష్కారణంగా పెంచుకొని సంఘ వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. ప్రతి సంఘములో కూడా ఇది జరుగుతోంది. ప్రతి సంఘంలో కూడా ఇది జరుగుతోంది. అలాగే పురుషులు సాటి సహోదరుణ్ణి ద్వేషిస్తూ ఉంటారు. ఎందుకో తెలియదు, నిష్కారణమే. వాడింటికి వీడు రాలేదు, వీడింటికి వాడు వెళ్ళలేదు, వాడి రూపాయి వీడు తినలేదు, వీడి రూపాయి వాడు తినలేదు, అయినా ఏదో పెద్ద పోజులు పడతాడండి, నేనే భక్తుడిని అనుకుంటాడండి, వాడి బాడీ లాంగ్వేజ్ చూడండి. ఇలాగా ఈ మధ్య వాడు నమస్కారం పెట్టడం మానేశాడు, పట్టించుకోవట్లేదు, పెద్ద చిన్న లేదు. ఇలాగ ఏదో ఒక పెంట తయారు చేసుకొని వ్యర్థమైన వాదోపవాదాలతో వ్యర్థమైనటువంటి ఇష్యూస్ అన్ని పోగు చేసుకొని ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం సంఘంలో కనబడుతూ ఉంది. పాస్టర్ల దగ్గరకు వచ్చాం చూడండి. పాస్టర్ల విషయానికి వస్తే సాటి పాస్టర్ను ఏ పాస్టరు కూడా సహించడు. తనకు చెందిన విశ్వాసుల కుటుంబాలను వేరే పాస్టర్ గారు ఏదో పని మీద వచ్చి దర్శించాడు అనుకోండి, ఇక ఉంది చూడండి గొడవ, అలాగ ఉంటుంది. నా విశ్వాసుల గృహాన్ని నువ్వెట్లా దర్శిస్తావు? అంటే నేను పెంచుకున్న గేదెను నువ్వెట్లా పాలు పిండుకుంటావు అన్నంత గొడవ చేస్తారు. అరే వీడి గేదె కాదు, వాడి గేదె కాదు, అది యేసయ్య గేదె. ఏముంది, దర్శించాడు, ప్రార్థన చేశాడు, అంతలోనే నీవంత రియాక్ట్ కావాలా? థ్యాంక్ యూ బ్రదర్, మా విశ్వాసులు దర్శించారట, చాలా బలపరిచారట, చాలా సంతోషం అని ఎందుకు అనలేరు? వచ్చాడు, ఊరికే వెళ్ళాడు కదా, కాస్త దేవుని మాటలు చెప్పి వెళ్తాడు. ఆ వేరే కాపరి మన సంఘ విశ్వాసుల ఇంటికి వచ్చాడు అనుకోని ఊరికనే వెళ్తాడా? 4 దేవుని మాటలు చెప్పి వెళ్తాడు. గొర్రెకు గడ్డి వేసి వెళ్తాడు. గొర్రె బలిస్తే గొల్లవాడికే మేలు కదా, వాళ్ళు నీ సంఘ సభ్యులే, నీకే దశమ భాగాలు ఇస్తారు. వేరే వాళ్ళ పొడ నీడ కూడా మా వాళ్ళ మీద పడడానికి వీల్లేదు. ఇలాగ సెక్టేరియనిజం, విభజనవాదము, వేర్పాటువాదము పెట్టుకొని ఎక్కడికక్కడే ఇది నా రాజ్యం, ఇది వాడి రాజ్యం, అది వాడి రాజ్యం అని మానవ మాతృలైన పాస్టర్లే అనేక చీలికలు పేలికలుగా చేశారు సంఘాన్ని.